హలో వ్యూవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, ఇవి పచ్చిపప్పు అండి. వాటర్తో బాయిల్ అవుతున్నాయి. బంగాళదుంపలు అండి. పచ్చి బంగాళదుంపల్ని పీల్స్ తీసేసి ఈ విధంగా పీసెస్లా కట్ చేశానండి. ఇక టమాటా, బ్రింజిల్స్, పెద్దలపాయ అండి. వీటన్నిటితో ఇప్పుడు మనం టేస్టీ కర్రీ తయారు చేద్దామండి. మా వీడియోని తిలకించండి. టమాటా, కొరియండర్ లీవ్స్, బ్రింజిల్ పీసెస్, పచ్చిమిర్చి, ఆనియన్ పీసెస్ అండి. అన్నీ వాష్ చేసి కట్ చేసి ఈ విధంగా పక్కన పెట్టానండి. ఇక బంగాళదుంపలు పీసెస్ పచ్చి పప్పు బాయిల్ చేశానండి వాటర్ అండ్ పసుపుతో. ఆయిల్లో పెద్దలపాయ పీసెస్, పచ్చిమిర్చి ఫ్రై చేస్తున్నామండి. ఒక పెద్ద గరిటెడు ఆయిల్, బ్రింజిల్ పీసెస్, పచ్చిమిర్చి అండి. ఒక్క నిమిషం తర్వాత అవి కొద్దిగా ఫ్రై అయ్యాక హాఫ్ స్పూన్ అల్లం చిన్నులపాయల పేస్ట్ యాడ్ చేశానండి. పెద్దలపాయ పీసెస్, పచ్చిమిర్చి అండ్ అల్లం చిన్నులపాయల పేస్ట్ ఆయిల్తో మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై అవుతున్నాయండి. ఇక బ్రింజిల్ పీసెస్ అందులో యాడ్ చేసేసానండి. ఉప్పు అండి, కొద్దిపాటి పసుపు అండి, అన్నీ మిక్స్ చేసేసి ఈ విధంగా ఫ్రై చేస్తున్నానండి. ఇక టమాటా పీసెస్ కూడా యాడ్ చేశానండి. ఒక పెద్ద సైజ్ టమాటాని కట్ చేసి ఆ పీసెస్ని యాడ్ చేశానండి. అన్నీ ఫ్రై చేస్తున్నానండి మీడియం ఫ్లేమ్ మీద. ఇక కోకో పౌడర్ అండి, ఒక స్పూన్ కోకో పౌడర్ యాడ్ చేశానండి. ఒక చెంచా అండి రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేశానండి. అన్నీ మిక్స్ చేసేసి ఇక మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ఈ బంగాళదుంపలు, పచ్చిపప్పు పీసెస్ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసేద్దామండి. కొద్దిపాటి వాటర్ ఉందండి, అయినా కూడా ఈ విధంగానే యాడ్ చేసేసారండి. చూస్తున్నారు కదా, అన్నీ మిక్స్ అయిపోయి ఏ విధంగా ఫ్రై అవుతున్నాయండి. మరి కాస్త ఒక కప్పు వాటర్ కూడా యాడ్ చేశానండి. అన్నీ మిక్స్ చేసేసి నెక్స్ట్ కొన్ని కొరియండర్ లీవ్స్ కూడా యాడ్ చేసేస్తానండి. ఒక 2 నిమిషాల్లో మీడియం ఫ్లేమ్ మీద మన ఈ కర్రీ రెడీ అయిపోతుందండి. మా ఈ కర్రీ నచ్చితే, మా వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి ప్లీజ్.